అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పోలీసులు వేకువజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటలకు ఇందిరమ్మ, జగన్ కాలనీల్లో డ్రోన్ కెమెరాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించి పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ వాటిని సరఫరా చేస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలతో గంజాయికి దూరంగా ఉండాలని ప్రమాణం చేయించారు. కృష్ణమోహన్ సారు, అదేవిధంగా కలకడ సిఐ లక్ష్మణ సార్ గారు, కలికిరి సిఐ అనిల్ గారు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ గుర్రంకొండ ఎస్ఐ గారు, వాయిల్పాడు ఎస్ఐ, కలకడ ఎస్ఐ, కలికిరి ఎస్ఐ గారు, అదేవిధంగా మా రాయచోటి సబ్ డివిజన్ సిబ్బంది మొత్తం అందరము కూడా రెవెన్యూ సిబ్బంది, మహిళా పోలీసులు, విఆర్ఓలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ దీనిలో భాగంగా కు సంబంధించి ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేసినాము. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా చెక్ చేసి ఒకసారి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాము. అదేవిధంగా ఏవైతే వెహికల్స్ అనాథరైజ్ వెహికల్స్ రికార్డ్స్ లేని బండ్లు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చినాము. వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి సక్రమంగా ఉంటే తిరిగి పంపిస్తాము. ఏవైతే రికార్డ్స్ లేవో ఆ బండ్లన్నీ అన్నింటిపైన కేసులు కట్టి తగిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈగల్ టీం కానీ డ్రోన్ వాళ్ళకి సంబంధించి అంతా మేము వీడియో అదేవిధంగా ఫొటోస్ చిత్రీకరించినాము. ఎక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా చేసినాము. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు వాళ్ళని తీసుకుందో దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా మన సొసైటీ బాగుంటే మనందరం బాగుంటాం. మనం బాగుండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు ఆరోగ్యకరమైన వాతావరణము నేరాలు జరగకుండా ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. సో అందరం కూడా నేరాలను నియంత్రించాలంటే ప్రజల యొక్క సహకారం కావాలి కాబట్టి సో ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి చేసినటువంటి మీడియా వారికి ముఖ్యంగా తెలియజేందంటే ఇంకా కూడా మీరు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో